తిరునల్లార్ శనేశ్వర ఆలయము సైన్స్కే సవాలు. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచేరిలోని కరైకల్కు సమీపానున్న గ్రామము తిరునల్లార్ శనేశ్వర ఆలయము. ఈ ప్రదేశము శనిగ్రహానికి అంకితం చేయబడింది. ఈ గ్రామంలో శనేశ్వర ఆలయము అత్యంత ప్రసిద్ధి చెందింది. తిరునల్లార్ శనేశ్వర ఆలయం దర్శిస్తే శని ప్రభావం నుంచి విముక్తి. శనిదేవుడు అనే పేరు వినగానే ఎలాంటి వారికైనా మనసులో ఒక రకమైన ఆందోళన చెందుతుంది. చాలామంది నవగ్రహాల దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంటారు. అయితే దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న ఆయన బారి నుండి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఈ విషయాన్ని గ్రహించిన వారు ఆయనను శాంతింపు చేస్తూ అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తుంటారు. శనీశ్వరుని మందిరాలలో అతి పురాతనమైన మందిరం పాండిచేరి రాష్ట్రానికి చెందిన కరైకల్ జిల్లాలో తిరునల్లార్ పట్టణంలో ఉంది. ఈ మందిరము సుమారు 3000 సంవత్సరాలకి పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది. ముందుగా ఈ ఊరు పేరుకు అర్థం తెలుసుకుందాము. నల ప్లస్ ఆరు, నల్లారు. నల అంటే నలుడు, ఆరు అంటే విముక్తి అని అర్థము. ఆరు అన్నది తమిళ పదము. నలుడు అంటే నలమహారాజు, శని ప్రభావం నుంచి విముక్తి పొందిన ప్రదేశము. నలుడు అంటే నలమహారాజు శని ప్రదేశం నుండి విముక్తి పొందిండు. ఇక్కడి స్వామివారు దర్భేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. స్వామివారిని దర్శించే సమయంలో భక్తులు దర్భాలను ముడివేస్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల శని దోషాలు నివారించబడతాయని చెప్తుంటారు. ప్రమిదలతో దీపాలు వెలిగించి స్వామివారికి ముందుంచుతారు. గర్భగుడిలో దర్భేశ్వరుని పేరుతో పూజలు అందుకుంటున్న పెద్ద శివలింగము. దర్భేశ్వరుని పూజించుకొని ఎడమవైపు ఉన్న అమ్మవారి కోవెలకు వెళుతుంటే గర్భగుడి ఆనుకొని ఉన్న చిన్న మందిరంలో శనీశ్వరుని మందిరం ఉంటుంది. అంటే దర్భేశ్వరునికి ద్వారకపాలకునిగా ఉన్నట్లుగా శనీశ్వరుడుగా ఉంటాడు. శనీశ్వరుని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలి. శనీశ్వరుని దర్శించుకున్న తర్వాత ఇక్కడ భక్తులు ఇచ్చే దానాలు, తైలాభిషేకాలు పూజారులు నిర్వహిస్తారు. అమ్మవారిని భోగ అమృత పోన్ మొలియాన్ష్గా అని పిలుస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఒకటిగా చెప్తారు. శని గ్రహానికి అంకితం చేసిన నవగ్రహ ఆలయాల్లో ఇది ఒకటి. నలతీర్థంలో భక్తులు స్నానం చేసి దేవునికి పూజలు చేస్తుంటారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలు ఈ ఆచారాన్ని అనుసరిస్తూ ఉన్నారు. శనీశ్వర ఆలయంలో దేవుడు ఒక చెయ్యి దీవెనలు ఇస్తున్నట్లు ఉంటుంది. శ్రీ దర్భేశ్వర ఆలయంలో శివుని పూజిస్తారు. ఈ ఆలయంలో శివుడు స్వయంభులింగంగా ఉన్నారు. తిరునల్లర్ శివలాడ్ బ్రహ్మ యొక్క దీవెనలతో వర్షాన్ని కురిపించిన పవిత్ర ప్రదేశము. తిరునల్లార్లో మరొక ప్రసిద్ధ ఆలయము భద్రకాళియన్ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో దేవత టెర్రకొట్టతో తయారు చేయబడి 4 చేతులుగా కలిగి ఉంటుంది. భక్తులు అమ్మవారికి పూజిస్తే తమ కోరికలు నెరవేరుతాయనే నమ్మకము. కరైకాల్కు పశ్చిమ దిశలో 15 కిలోమీటర్ల దూరంలో భద్రకాళి అమ్మన్ ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని అమృగార్తుర్ కాళి అమ్మన్ అని పేరుతో పిలుస్తారు. అంతేకాకుండా పెద్ద నిశ్చలంగా ఉన్న 2 పవిత్ర రథాలు తిరుమలలో ఉన్నాయి. ఈ రథాలు ఊరేగింపుగా వెళ్ళినప్పుడు భక్తులకు దేవుళ్ళు దర్శనం అందిస్తుంది. తడిబట్టలతో శివుని దర్శించుకుంటే సంతృప్తి చెంది శని నలుని తలపై చేయి వేస్తాడు. పూర్వ జ్ఞానం కలిగిన నలుడు శనీశ్వరుని రకరకాలుగా స్తుతించి తనకు శని ప్రభావం నుండి విముక్తి కలిగించి ప్రార్థించినగా శనీశ్వరుడు దర్భాలతో కూడుకుని ఉన్న అరణ్యంతో స్వయంగా శివలింగాన్ని ఎదురుగా ఉన్న కొడలలో స్నానం చేసి తడిబట్టలతో శివుని దర్శించుకుంటే నలునకు వినతి కలిగిన పూర్వపద వైభవం కలుగుతుందని చెప్పాడు. తిరునల్లూరులో నిర్మించిన ఆలయము చరిత్ర ప్రకారము వంటలకు ప్రసిద్ధి చెందిన నలమహారాజు కూడా శనిగ్రహ ప్రభావంతో ఎన్నో కష్టాలకు గురి అవుతాడు. పురాణ కథ ఒకటి తెలుసుకుందాము. నలచక్రవర్తి అయిన తమ్ముడికి కలి అనేది ఆవహించి పాచల ఆటలో నలమహారాజు ఓడిస్తాడు. అప్పుడు నలమహారాజు రాజ్యాన్ని కోల్పోయి అడవికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వంటవాడిగా ఆ తర్వాత రాజు వంటవాడిగా రథాన్ని నడిపేవాడిగా ఉంటాడు. ఈ విధంగా నలదయవంతులు ఎన్నో కష్టాలు పడతారు. పుష్కరంలో స్నానం శనిగ్రహ ప్రభావంతో భరద్వాజుడి యొక్క సూచన మేరకు ఈ ఆలయం సమీపంలో ఉన్న పుష్కరంలో స్నానం చేసి ఆచరించి ఆ శనీశ్వరుని దర్శించుకుని వారు శని దోషం నుండి బయటపడి తిరిగి వారి రాజ్యాన్ని పొందడం అన్నది జరిగింది. అందుకే ఈ తీర్థానికి నలతీర్థం అనే పేరు రావడం జరిగింది. శనీశ్వరుడు చెప్పిన ప్రకారం వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ స్వయంభులింగాన్ని కనుక్కొని ఎదురుగా ఉన్న పొలంలో స్నానం చేసి శివలింగాన్ని దర్శించుకొని శని ప్రభావం నుండి ముక్తి పొందాడు నలమహారాజు. ఇప్పటికీ భక్తులు తీర్థంలో స్నానం చేసి తడిబట్టలతో శివుని దర్శించుకొని శనీశ్వరుని
శనీశ్వరుని దర్శనం చేసుకున్న తిరిగి నల తీర్థంలో స్నానం చేసి బట్టలను అక్కడే విడిచిపెట్టి కొత్త బట్టలు ధరించి వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు ఈ ఆలయాన్ని. ఈ కోవెల 2 ప్రాకారంలో ఉంటుంది. 5 అంతస్తుల గోపురంతో చాలా విశాలమైన కోవెల. ముఖద్వారం దాటుకొని లోపలికి వెళితే విశాలమైన ఆవరణ, ఒక పక్కన ఆఫీసులు, మరో పక్కన అర్చన మొదలైన సేవకులకు కావలసిన టికెట్ కౌంటర్లు ఉంటాయి. మరొక పక్కన నూనె దీపాలు వెలిగించి ఉంచడానికి వెదురుకర్రలతో నిర్మించిన ప్రదేశం ఉంటాయి. ఈ కోవెల కూడా 274 ప్రాకాల ప్రేత స్థలాల్లో ఒకటి. ఇక్కడ స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి 2.5 సంవత్సరాలకు శని పెయర్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. నలమహారాజు ఇక్కడే శనిదేవుని అనుగ్రహాన్ని సంపాదించడని స్థల పురాణం చెప్తుంది. ఈ కారణంగానే నలదయమంతుల విగ్రహంతో పాటు నలతీర్థము, నలకూపము కనిపిస్తూ ఉంటుంది. వీటిని దర్శించడం వల్ల దోష నివారణ జరిగినట్లు భక్తులు నమ్మకము. ఈ ఆలయము సైన్స్కి అందని సవాలు. నాసా వారు కొంతమంది పరిశోధనలకు పంపించడం జరిగింది, కానీ వారికి ఖచ్చితమైన సైంటిఫిక్ ఆధారాలు ఏవీ లభించలేదు. నాసా వారు కూడా దీనికి ఒక అద్భుతంగా భావించారు. అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్వకాలంలో సైంటిఫిక్గా నిర్మించిన విధానం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పూర్వీకులు ఎక్కడైతే యూవీ కిరణాలు అనేవి ఎక్కువగా పడతాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి అక్కడ ఆలయం నిర్మించారు. 30 నెలలకు ఒకసారి జరిగే శని త్రయోదశి నాడు గ్రహాలు ఒక కక్ష నుండి మరో కక్షలోకి వెళ్ళినప్పుడు అల్ట్రా వైలెట్ రేస్ అనేది ఈ ఆలయంపై తీవ్రంగా పడతాయి కనుక ఆ సమయంలో నాసా వారిచే పంపించబడ్డ శాటిలైట్ అనేది స్లో అవుతుంది. అయితే ఇది నాసా వారు ప్రజల్లో మూఢనమ్మకాలు తొలగించడానికి చెప్పిందే తప్ప నిజమైన ఖచ్చితమైన ఆధారాలు ఏవి సైంటిఫిక్గా వారు తెలియజేయలేదు.